బీఆర్ఎస్ నేత ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పార్థివ దేహం భువనగిరికి చేరుకుంది. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద జిట్టా అభిమానులు అనుచరులు నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా భువనగిరి నుంచి ఆయన స్వగ్రామమైన బొమ్మాయిపల్లికి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ మేరకు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని అడ్డుకొని అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో తెలంగాణ రావడానికి తన ఆస్తిని తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ, ఈ భువనగిరి ముద్దుబిడ్డ, నల్లగొండ ఉద్యమ కిరీటం, ఈ తెలంగాణ ఉద్యమ కిరీటం ఈ రోజు మరణించడం జరిగింది. మరణించలే కానీ పబ్లిక్ గుండెల్లో ఎప్పుడు ఉంటారు. మరి ప్రభుత్వ పరంగా తెలంగాణ కోసం 24 సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొని ఈ రోజు ఎలాంటి పదవులు లేకున్నా ఒక తెలంగాణ ఉద్యమ ఎజెండాగా ఈ రోజు ప్రాణం విడిచినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారి అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇప్పుడు 3 నుంచి 4 గంటల ప్రాంతంలో చిట్టన్న గారి అంతిమ సంస్కారం స్టార్ట్ అవుతుంది. ఈ లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చిట్టన్న గారి యొక్క అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతోటి ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జోహార్ చిట్టన్న. తెలంగాణ మరిదశ ఉద్యమానికి ఊపిరిది. తెలంగాణ కోసం తను చచ్చేంత వరకు సుదీర్ఘ పోరాటం చేసినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఈ తెలంగాణ కోసం తన సర్వస్వాన్ని కోల్పోయారు. అట్లాంటి వ్యక్తికి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన యొక్క అంతిమ సంస్కారాలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని తొందరగా పరిష్కరించకుంటే మేము రోడ్డు మీద ధర్నా కూర్చోబోతున్నాము. ఈ విషయాన్ని కూడా మీ అందరూ గమనించవలసిన కోరుతున్నాం. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం బాధాకరమనే చెప్పాలి. జిట్టా బాలకృష్ణారెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అభిమానులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? మమత, తెలంగాణ ఉద్యమకారులన్నా తెలంగాణ ఉద్యమం సంబంధించిన కూడా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఒక రకమైన విధేయత లేదు, ఒక రకమైన గౌరవం కూడా లేదు. ఈ రోజు మనకు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంది. తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసమే తన సరస్వాన్ని దారపోసినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి చనిపోతే, ఆయన అనారోగ్యంతో చనిపోతే శోక సంద్రంలో మునిగింది భువనగిరి అంతా కూడా. ఆయన సొంత ఊరైతే బొమ్మాయిపల్లి అయితే బోరున విలిపిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క గడప కూడా ఈ రోజు దుఃఖం మనకు కనపడుతూ ఉంది. అలాంటి ఒక గొప్ప మహనీయునికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఈ ప్రభుత్వానికి మనసు రావట్లేదని అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా, ఆయన అనుచరులు అభిమానులందరూ కూడా ధర్నా దిగారు. భువనగిరిలోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన పార్థివ దేహాన్ని అక్కడ తీసుకొచ్చి నివాళులర్పిస్తూ ఒక్కసారిగా హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపైన ధర్నా కూడా కూర్చోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ వాదుల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా జిట్టా బాలకృష్ణారెడ్డికి వెంటనే ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కూడా ఆయన అభిమానులు డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సంఘాలు నడిపారు, తెలంగాణ యువజన సంఘాలు నడిపారు, తెలంగాణ యువ పార్టీ అని ఒక పార్టీ కూడా స్థాపించి తెలంగాణ సాధన కోసమే ఆయన అహర్నిశలు కూడా కృషి చేశారు. ఆయన జీవితాన్ని ధారపోశారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు వెంట నడిచి ఎన్నో ఉద్యమాల్లో పాల్పంచుకున్నారు. భువనగిరి గడ్డ తెలంగాణ వాదులకు అడ్డాగా, పోరాటానికి ఒక అడ్డాగా ఇక్కడ మార్చినటువంటి ఘనత జిట్టా బాలకృష్ణారెడ్డిది. ఆయన 40 రోజుల పాటు మృత్యుతో పోరాడారు. బ్రెయిన్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్, అదేవిధంగా ఆర్గాన్స్ అన్ని కూడా ఫెయిల్ కావడంతో ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు కూడా ఈ రోజు ఆయన స్వగ్రామైనటువంటి బొమ్మాయిపల్లి గ్రామంలో జరిపేందుకు కుటుంబ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఎవరైతే అభిమానులు ఉన్నారో డిమాండ్ అయితే చేస్తున్నారు. ప్రభుత్వం దీనికి ఏమైనా స్పందించిందా? డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా?
భువనగిరి ఎమ్మెల్యే కుంభానిధి కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఆయన వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అభిమానులు ఆయనను ఘేరవ చేశారు, అడ్డుకున్నారు. ఖచ్చితంగా ఆయనకు ప్రభుత్వ లాంఛనం ప్రకారం అంత్యక్రియలు జరిపిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైనా ఆయన పార్థివ దేహం వద్దకు రావాలి, నివాళులర్పించేందుకు రావాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఏ ఒక్క మంత్రి ఇప్పటివరకు స్పందించలేదు, ఏ ఒక్క సీఎం కానీ ఏదైనా ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటివరకు కూడా స్పందించినటువంటి దాఖలైతే లేవు. తెలంగాణ గౌరవమే లేదు, తెలంగాణ ఉద్యమకారుల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవం లేదు. నిన్న మొన్న కూడా మనం చూసాం, తెలంగాణ వాదుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ కోసం పోరాడినటువంటి తెలంగాణ సోషల్ మీడియాలో పనిచేసినటువంటి దినేష్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తూ వస్తా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజు తెలంగాణ నిక్కాల్సినటువంటి ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆయన చనిపోతే కూడా ఒక మానవతా దృక్పథంతో ఆయనని గౌరవప్రదంగా ఆయన అంత్యక్రియలు జరిపేందుకు, ఒక ప్రభుత్వ లాంఛనాలతో జరిపేందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి మనసు రావట్లేదు అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన పార్థివ దేహం ఆయన ఫామ్ హౌస్ అయినటువంటి బొమ్మాయిపల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేతలు కూడా ఇక్కడ రాబోతా ఉన్నారు. హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డి, చుట్టుపక్కల ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రాబోతా ఉన్నారు. ఘనంగా నివాళులర్పించబోతా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించబోతా ఉన్నారు. మరి కాసేపట్లో అంత్యక్రియల తంతు కూడా ప్రారంభం కాబోతుంది. రైట్ రామో, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.